వామ్ వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియో సెషన్ ద్వారా టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము. ఎస్పెషలీగా ఈ వీడియో ఛానల్ ఓన్లీ టెట్ మరియు డిఎస్సి మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్ అందించబడును. సో ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ షేర్ ద వీడియో. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ ఒక 5 మెంబర్స్ కన్నా వీడియోస్ను షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు వీడియోస్ను లైక్ చేయడం ద్వారా మేము ఇంకా గుడ్ వీడియోస్ చేయడానికి ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఇచ్చిన వారు అవుతారు. సో అందరూ వీడియోని లైక్ చేయండి. సో ఈ వీడియో సెషన్లో టెట్ ఎగ్జామ్ మరియు డిఎస్సి ఎగ్జామ్స్ గురించి వస్తున్న ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాము. సో అందరూ ప్లీజ్ లైక్ ద వీడియో. సో మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇంకా వేరియస్ పేపర్స్లో నిన్న ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేసి మీకు రోజు అందించబడును. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఒక గుడ్ ఇన్స్పిరేషన్ వీడియో. సో ప్రతిరోజు మన ఫ్రెండ్స్ అభ్యర్థులందరూ టెట్ ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది, డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మనకి ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి, అసలు ఇంకా ఇయర్లో అన్న టెట్ వస్తుందా లేదా, ఇంకా టెట్ గురించి ఎన్ని రోజులు ప్రిపేర్ కావాలి, డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది, డిఎస్సి గురించి ఎన్ని రోజులు ప్రిపేర్ కావాలి అనే ఆలోచనలతో ఎవ్రీడే అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. సో ఈ వీడియో సెషన్ ద్వారా అసలు టెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది, ఎస్ఏ ఎస్జిటి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాము. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద లర్నర్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ టెట్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాము. టెట్ ఎగ్జామ్ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం టెట్ ఎగ్జామ్ జూన్లో కానీ మే చివరిలో కానీ నోటిఫికేషన్ వస్తుంది. సో దానికి మెయిన్గా మనకు వస్తున్న సమాచారం ఏంటంటే టెట్ని నిర్వహించడానికి ఒక న్యూ డైరెక్టర్ను అపాయింట్ చేసినట్టుగా మనకు జనవరిలో ఒక జీవో రిలీజ్ అయ్యి ఉంది. సో ఇది ఒక గుడ్ ఇండికేషన్. సో ఈ ఇండికేషన్ బట్టి మనకు మేలో కానీ జూన్లో కానీ టెట్ నిర్వహించేటట్లు మనకు అందుతున్న సమాచారం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం టెట్ ప్రిపేర్ అవుతూ ఉంటాం. టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఇంకా ఎన్ని రోజులు ప్రిపేర్ కావాలి అనుకుంటా ఉంటాము. సో ఫ్రెండ్స్ ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కు జస్ట్ మనకు ఒక 2 వీక్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఆ 2 వీక్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే ఆ 2 వీక్స్ డ్యూరేషన్ కన్ఫామ్గా సరిపోతుంది. సో మీరు టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ తర్వాత నుంచి మళ్ళీ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసేస్తే మీరు ఇంకా టెట్ కాకోకుండా రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయవచ్చు. సో రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీ టాలెంట్ని మీరు నిరూపించుకోవచ్చు. సో ఇది ఒక జస్ట్ నేను పాటించిన సలహా. సో మీరు కూడా పాటించవచ్చు అనే ఉద్దేశంతో మీతో షేర్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మనము డిఎస్సి గురించి యాక్చువల్గా చలో విజయవాడ ద్వారా ఎంప్లాయీస్కు ఒక సక్సెస్ వచ్చింది. సో ఆ చలో విజయవాడలో చేపట్టిన ధర్నా ద్వారా వాళ్ళకు ఎంప్లాయీస్కు ఆల్రెడీ గుడ్ ఇండికేషన్స్ వచ్చాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులు కూడా ఫిబ్రవరి 10న ప్రతి జిల్లా కలెక్టరేట్ నందు ధర్నా చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. సో ఆ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచవద్దు, డిఎస్సి టెట్ ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్ 1-2 నోటిఫికేషన్స్ ఇవ్వాలి, ఏబిపిఎస్సి పరీక్షలకు ప్రిలిమినరీ నెగిటివ్ మార్కులు రద్దు చేయాలి, ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు పరీక్ష తేదీలు ప్రకటించాలి. సో ఈ 4 పాయింట్స్ ద్వారా అభ్యర్థులందరూ ధర్నా చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. సో ఈ ధర్నా ఖచ్చితంగా మనకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ పాజిటివ్ రెస్పాన్స్ ద్వారా ఫస్ట్ మనకు టెట్ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ యొక్క శాలరీస్ వివరాల గురించి తెలుసుకుందాము. ఎస్జిటికి బేసిక్ పే 21,230 రూపీస్ ఉంటుంది. అదే స్కూల్ అసిస్టెంట్కి వస్తే 28,940 రూపీస్ ఉంటుంది.
డిఏ అలవెన్స్ 27% ఉంటుంది, హెచ్ఆర్ఏ 12% ఉంటుంది. అంటే డిఏ 27% బేసిక్ పేలో 27% శాలరీని డిఏగా ఇస్తారు, హెచ్ఆర్ఏను 12% ఆఫ్ బేసిక్ పే నుంచి ఇస్తారు. సో ఎస్జిటికి గ్రాస్ శాలరీ 29,563 రూపీస్ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్కు 40,299 రూపీస్ ఉంటుంది. సో మీకు ఎందుకు ఈ శాలరీస్ వివరాలు చెప్తున్నాను, ఎస్జిటి యొక్క శాలరీస్ వివరాలు, స్కూల్ అసిస్టెంట్ యొక్క శాలరీస్ వివరాలు మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, శాలరీస్ కూడా మనకు ఒక గుడ్ ఇన్స్పిరేషన్ అన్నమాట. ఈ శాలరీస్ మనం చూసినప్పుడల్లా మనం కూడా ఎప్పుడైనా స్కూల్ అసిస్టెంట్ కావాలి, ఎస్జిటి కావాలి అని ఇంకా మనలో ఉన్న దృఢ నిశ్చయం పెరుగుతూ ఉంటుంది. సో అలా ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఎదురు చేసే అభ్యర్థుల కోసము వాళ్ళకు మంచి ఇన్స్పిరేషన్ కలగాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఎస్జిటి యొక్క స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జిటి యొక్క శాలరీస్ వివరాల గురించి ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మనకు మంచి నోటిఫికేషన్ వస్తుంది, మంచి అలవెన్సెస్ వస్తాయి. సో అందరూ మంచి టీచర్ జాబ్స్ తెచ్చుకుంటారు. సో వన్స్ అగైన్ all of you share the video and like the video and subscribe the channel. Thank you one and all.